వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. దేశంలో కరోనా వైరస్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రపంచాన్ని ఈసారి వణికిస్తుంది కొత్త వేరియంట్ JN.1. ఒమిక్రాన్ BA 2.86 వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ JN.1 వేరియంట్. దీన్ని తొలిసారిగా 2023 ఆగస్టు నెలలో గుర్తించారు. అయితే మిగతా వేరియంట్లతో పోల్చుకుంటే ఈ వేరియంట్కు వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉంది. దీంతో శరీరంలోని రోగ నిరోధక శక్తిని సులభంగా ఛేదించి ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది JN.1 వేరియంట్. ఇక వేరియంట్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వేరియంట్ సోకినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి, దీనిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటున్నారు డాక్టర్ సురేంద్ర బాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు ప్రైమ్ 9 సార్. సో ఇప్పుడు JN.1 వేరియంట్ అయితే ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇది ఒక కొత్త వేరియంట్ కదా. సో ఏంటి JN వేరియంట్? అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం అండి. ఎప్పుడైనా కానీ ఇది పాండమిక్. ఇప్పుడు మనకి 2019లో కరోనా అనేది పాండమిక్, అంటే ప్రపంచ వ్యాప్తంగా వచ్చినది. యూజువల్ గా వైరస్ వల్ల పాండమిక్స్ ఎలా వస్తాయంటే, వైరస్ కి 2 రకాలు ఉంటాయి. అది దాని జన్యుపరంగా చేంజ్ ని 2 రకాలుగా జరుగుతుంది. అంటే జెనెటిక్ వేరియేషన్ 2 రకాలు జరుగుతుంది. యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటాం. యాంటీజెనిక్ షిఫ్ట్ అనేది సడన్ గా జరుగుతుంది. సో పాత వైరస్ కంటే వచ్చే కొత్త వైరస్ చాలా కొత్తగా ఉంటది అన్ని రకాలుగా. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా కొత్తగా ఉంటది, చాలా పవర్ఫుల్ ఉంటది. యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అనేది స్లోగా జరిగేది. సో వైరస్లు రూపాంతరం చెందుతా వస్తూ ఉంటాయి, మార్పు జరుగుతూ ఉంటది. సో వాటితో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బిల్డ్ అవుతూ వస్తుంటది. యాంటీజెనిక్ డ్రిఫ్ట్ వల్ల వచ్చే వైరస్ వేరియంట్ ని మన బాడీ ఈజీగా తట్టుకోగలదు, ఎందుకంటే అది తెలిసింది కాబట్టి. ఆల్రెడీ మనకు వచ్చిన వేరియంట్ ఏదైతే ఉందో దానికి మన బాడీ ఆల్రెడీ రెసిస్టెంట్ పవర్ సంపాదించుకుంటుంది. ప్లస్ అది స్లోగా జరిగిన మార్పు, దానికి తగ్గట్టుగా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఓకే హ్యాండిల్ చేయగలదు. కానీ యాంటీజెనిక్ షిఫ్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, కొత్త జెనెటిక్ మ్యూటేషన్ జరుగుతుంది. అలాంటిది ఈ JN.1 అనేది. అది L4999 ఒమిక్రాన్ ఏదైతే మనది ఉందో, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ఇప్పుడు BA 2.86 అనేది ఫస్ట్ టైం ఆగస్టు 2023లో ఐడెంటిఫై చేసింది. దానిలో L4555 అనే ఒక మ్యూటేషన్ జరిగింది. ఆ మ్యూటేషన్ జరిగినప్పుడు ఇది పేరెంట్ ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ కంటే కొత్తగా ఉంటది. ఇది కొత్తది, ఇంతకు మునుపటి కంటే ఇది కొత్తది. ఆ మ్యూటేషన్ వల్ల ఇది మిగిలిన వైరస్ల కంటే కొత్తగా కనిపిస్తుంది, ఇది కొత్తది. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మిగిలిన కోవిడ్ వైరస్ లాగా అంటే ఈ వేరియంట్ చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అంటారు. మిగిలిన వాటికంటే చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. మిగిలిన వాటికంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా వరకు వైరస్ ని ఆపేస్తుంది, శరీరంలో వ్యాధిని కలగజేయకుండా. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని కొంత ఎస్కేప్ కాగలుగుతుంది. అంటే మనకు సరళంగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇది ఇప్పుడు ఏదో దొంగలు లాగా, టెర్రరిస్ట్ లాగా సపరేట్ గన్నులు పట్టుకొని అట్లా వస్తే మనం అలర్ట్ అవుతాం. సో మన వాళ్ళ కలిసి లోపలికి వచ్చేస్తుంది. అంటే అది ఇమ్యూన్ సిస్టమ్ ని ఎస్కేప్ చేసి మోసం చేసి మన లోపలికి వెళ్ళగలుగుతుంది. ఆ 2 పెక్యులర్ క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్స్ ప్రకారము ఈ వైరస్ మోర్టాలిటీ, అంటే ఒక మనిషిని చంపే కెపాసిటీ మిగిలిన వైరస్ల కంటే ఎక్కువ అయితే లేదు. సో మరణాల సంఖ్య అనేది ఈ వైరస్ వల్ల పెరగట్లేదు. వైరస్ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువ ఉంది, విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ ని అది ఎస్కేప్ కాగలుగుతుంది. కానీ మరణాల సంఖ్య మిగిలిన వాటికంటే మోర్ లీతలు, మోర్ డేంజరస్, అంటే మోర్ మోర్టాలిటీ ఉంది. అట్లాంటి రిపోర్ట్స్ అయితే లేవు. వ్యాధి లక్షణాల్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. సార్, ఇప్పుడు ఏదైతే ఈ వేరియంట్ ఉందో ఈ వేరియంట్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ 2019-20లో కోవిడ్ ప్రభావాన్ని మనం విపరీతంగా చూసాము. తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. తర్వాత కరోనా అనేది ఆల్మోస్ట్ నార్మల్ కోల్డ్ లాగా అయిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటంటే, ఇట్ హ్యాస్ బికమ్ ఏ మైల్డర్ డిసీజ్. నార్మల్ జబ్బు, సర్ది ఇట్లా వచ్చే వైరస్ లాగా అయిపోయింది.
ఓకే. కానీ లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి ఈ నెంబరు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అసలు అంతకుముందు 1 ఆర్ 2 నెంబర్ ఉండేది. ఇప్పుడు మన ఇండియాలోనే 257 రిపోర్టెడ్ కేసెస్ ఉన్నాయి. అవునండి. సింగపూర్, హాంకాంగ్ లో ఆల్మోస్ట్ అంటే మన పాండమిక్ లో ఎలాంటి సిచ్యుయేషన్ ఉందో అలాంటి సిచ్యుయేషన్ ఉంది. అంత ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో, ఈ అది ఎందుకంటే వాతావరణంలో మార్పు జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ నుంచి మనం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. యెస్. ఎప్పుడైనా సరే వైరస్ దాని యాంటీజెనిక్ వేరియేషన్ ఎప్పుడైతుందంటే మ్యుటేషన్ గన హ్మ్. ఎన్విరాన్మెంట్ కొంత చేంజ్ అవుతున్నప్పుడు, హ్మ్. డ్రై వాతావరణం ఉన్నప్పుడు కొంత ఆ డ్రై వాతావరణంలో కొంత చల్లదనం వర్షాలు పడ్డప్పుడు అట్లా సడన్ గా వేరియేషన్ వచ్చి అప్పుడు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఏంది. అలానే జరిగింది. ఓకే. అయితే ఈ వేరియంట్ వచ్చిందని కానీ, మామూలు జలుబు, దగ్గులాగే ఉంటాయి కదా దీని లక్షణాలు. సో, ఎలా కనుక్కోవాలి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి స్పెషల్‌గా? లేదు. నార్మల్ కరోనా వైరస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. అలానే దీనికి కూడా ఉన్నాయి. అంటే మనకి తలనొప్పి, హ్మ్. గొంతు నొప్పి, పొడి దగ్గు, హ్మ్. జలుబు, అంటే బాడీ పెయిన్స్, ఫీవరు, ఓకే. జ్వరము ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సేమ్ కాకపోతే కరోనాకున్నట్లే. ఇంతకుముందు స్మెల్ కోల్పోయేవాళ్ళం ఎక్కువ. యెస్ సార్. హ్మ్. సో ఈ వైరస్ వల్ల వచ్చిన వాళ్ళు స్మెల్ కోల్పోవడం అనేది తక్కువ కనిపిస్తుంది. ఓకే. ఈ JN1 వైరస్ వచ్చిన వాళ్ళు టేస్ట్ కోల్పోతున్నారు. రుచి పోతుంది ఓకే. ఎక్కువ. అట్లాంటి చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. మోర్ ఆర్ లెస్ సేమ్. ఓకే. ఈ వేరియంట్ వచ్చిన తలనొప్పి, వాళ్ళు టేస్ట్ కోల్పోతున్నారు. టేస్ట్ స్మెల్ అయితే అలాగే కోల్పోతున్నారు. ఉంటుంది కానీ టేస్ట్ కోల్పోతున్నారు. టేస్ట్ కోల్పోతున్నారు. గొంతు నొప్పి, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఫీవరు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. సో, అంటే ఇదొక ఇంకొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళకంటే ఇందులో డయేరియా, మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆ! ఇందులో డయేరియా ఉంటుంది. సో, ఈ డయేరియా లక్షణాలను ఉంటుంది. బట్టి మనం కొంచెం అవగాహన అయితే కనుక్కోవచ్చు ఇది ఏ వేరియంట్ అయ్యుండొచ్చు అనేసి. రైట్? సో, ఎలా కనుక్కుంటాం? మనకు దీనికి ఏమన్నా సెపరేట్ టెస్ట్‌లు ఉంటాయా? కోవిడ్ టెస్ట్‌లు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. నార్మల్ కోవిడ్ టెస్ట్ లాగే హ్మ్. నార్మల్ కోవిడ్ టెస్ట్ లో ఈ వేరియంట్ అయినా అంటే కోవిడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. సో హ్మ్. ప్రత్యేకమైన టెస్ట్ ఏం అంటే ఈ వేరియంట్ కనుక్కోవడానికి ప్రత్యేకంగా టెస్ట్ చేస్తారు. అంటే కోవిడే కరోనానే కానీ ఏ వేరియంట్ వల్ల వచ్చింది అనేది టెస్ట్ చేసుకోవచ్చు. అది మామూలు కరోనా టెస్ట్ లాంటిది. హుహు. పేషెంట్ సపరేట్ గా దీనికోసం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మనకి రీసెర్చ్ పర్పస్ లో, ట్రీట్మెంట్ పర్పస్ లో ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకుంటుంది. దానికి ప్రిపేర్డ్ ఉన్నాం మనం. హుహు. సో, అంటే ఈ జాగ్రత్తలు గానీ, ట్రీట్మెంట్ గానీ ఇంతకు ముందు కరోనా కంటే దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. ఏ సేమ్ విధమైన సోషల్ డిఫరెన్స్ డిస్టెన్సింగ్, లేదు. మాస్క్ పెట్టుకోవడము, హ్మ్. చల్లనివి, తీయనివి మనం కొంత అవాయిడ్ చేయడము, థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా ఫ్రిడ్జ్ లో ఉండే ఐటమ్స్ గానీ, బాగా చల్లగా ఉండేటివి గానీ, హ్మ్. నార్మల్ కరోనా అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకున్నాం? హ్యాండ్ హైజీన్, హ్మ్. సోషల్ డిస్టెన్సింగ్, మనము మాస్క్ అంటే మాస్క్ పెట్టుకోవడం. పెట్టుకోవడము, బాగా చల్లగా ఉండేటివి తీసుకోకపోవడము, యెస్. కొంచెం అన్ని వేడి వేడి పదార్థాలు తీసుకోవడము, అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నాం కదా, అదే జాగ్రత్తలు దీనికి కూడా తీసుకోవాలి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఎనీ వైరస్ కి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హ్మ్. 1 ఇయర్ కి దాని ఇమ్యూనిటీ పోతది చాలా వరకు. అంటే కరెక్ట్. ఏ వైరస్ అయినా కానీ ఈవెన్ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకుంటాం, పిల్లలకు గన ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తుంటాం. హ్మ్. 1 ఇయర్ వరకే ఉంటది. తర్వాత దాని ఇమ్యూనిటీ పోతది. దాని వల్ల వచ్చిన ఇమ్యూనిటీ పోతది శరీరంలో. యెస్. సో దీనికి కూడా ఇప్పుడు మనం అందరం 20 అండ్ 22 అలా తీసుకున్నాం. తర్వాత వ్యాక్సిన్ తీసుకోలేదు కదా, ఆపేసాం పూర్తిగా కూడా. ఆపేసామండి. అవును. హ్మ్. సో దానికి ఇమ్యూనిటీ ఖచ్చితంగా ఉంటదని మనం చెప్పలేం. ఓకే. సో, సో దీనికి అది కూడా సెపరేట్ వన్ ఆఫ్ ద రీజన్, సంఖ్య పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వ్యాక్సినేషన్ ని మనం ఆపేసాము. హ్మ్. ప్లస్ ఇది కొత్త వేరియంట్ వచ్చింది. హ్మ్. ఓకే. ఆహా! ఇది కొత్త వేరియంట్ అన్నమాట. అయితే మ్మ్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ముందు కోవిడ్‌కి మనం ఆల్రెడీ తీసుకున్నాము. కొన్ని రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వేరియంట్ అయితే వచ్చింది కదా! దీనికేమైనా సెపరేట్ వ్యాక్సిన్స్ తయారు చేస్తున్నారా? అంటే అంటే ఒక్క విషయము అంటే దీనికి సపరేట్ అంటే అవసరం అని అనిపిస్తలేదు. అంటే హ్మ్. యాజ్ పర్ స్టడీస్ దీనికి సపరేట్ గా వ్యాక్సిన్ తయారు చేయాలని అంత అవసరం లేదు. ఎందుకంటే ఒక్కటి మరణాల ఏంటంటే సంఖ్య మనం అంత మళ్ళీ లేదు. రీవాక్సిన్ కి ఎప్పుడు వెళ్ళాలంటే పాండమిక్ లాంటి సిచ్యుయేషన్ వస్తే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటది. మళ్ళీ అందరూ వ్యాక్సినేట్ చేసుకోవాల్సి వస్తది. ఓకే. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ, అప్పుడైనా కానీ, ఇప్పుడైనా కానీ రెండు విషయాలండి. ఒకటి, మనం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా బిహేవ్ చేసి మన ద్వారా ఇంకొకరికి వచ్చేటట్టు చూసుకోకూడదు. కరెక్ట్. సెకండ్ విషయము, మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మన ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. సో అట్లా మనం పాండమిక్ లాగా వచ్చే పరిస్థితి చూసుకుంటే చాలా కష్టం అవుతుంది. మనం ఎంత తయారై ఉన్నా, ప్రభుత్వం గానీ, హాస్పిటల్ గానీ, అంటే వైద్య సదుపాయాలన్నీ కూడా ప్రిపేర్డ్ ఉన్న ట్రీట్మెంట్ కి చాలా మంది చనిపోయారు. చాలా మందిని కోల్పోయాం కరోనాలో మనం.
చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు. అది చాలా ప్రమాదకరం. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అలాంటి పరిస్థితి తీసుకురావాలంటే ఇప్పుడు మనకి అంటే నివారణ ఆ పరిస్థితి రాకుండా కాపాడుకోవడమే. మాస్క్ పెట్టుకొని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించి, హ్యాండ్ హైజీన్ మెజర్స్ తీసుకొని ఇదే శ్రీరామ రక్ష. ఓకే. అయితే ఇది కోవిడ్ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో మొత్తం హైజీన్ కానీ మాస్క్ పెట్టుకోవడం కానీ ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే దగ్గు జలుబు కొంచెం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కొంచెం దూరంగా ఉండి మెడిటేషన్ సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేసుకొని మనం మెడికేషన్ తీసుకొని అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. మనకి ఏం అనుమానం ఉన్నా పరీక్ష చేసుకుంటే తెలుస్తుంది. కరోనా వచ్చినా అప్పట్లాగే 14 days క్వారంటైన్ పీరియడ్ లో మనం ఐసోలేషన్ లో ఉండాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం మళ్ళీ అందరికీ స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మాస్ వ్యాక్సినేషన్ వరకు వెళ్ళడము, మళ్ళీ అంటే ఆక్సిజన్ డెఫిషియన్సీ స్టేట్, మనం అది భయంకరమైన సిచ్యుయేషన్. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. సో మన స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష ఒక మాటలో చెప్పాలంటే. అయితే COVID-19 ఏదైతే ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందంటారా? అంతకంటే ఎక్కువనే స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో అప్పుడు కూడా మనకి ఎక్కడైతే మాస్ గ్యాదరింగ్స్ అయ్యాయో అలా అవి సోర్స్ లాగా పనిచేసింది. అవును. వైరస్ తనకు తనే వెళ్ళదు. అంటే మనం దాన్ని తీసుకెళ్లి ఇంకొక వ్యక్తికి ఇచ్చాం. కరెక్ట్. అవును. సో ఇలాంటి సందర్భాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళని ఐసోలేట్ చేసుకుంటే మిగిలిన వాళ్ళకి రాదు. వాళ్ళు అవాయిడ్ చేస్తే సోషల్ గ్యాదరింగ్స్ ని గన. సో ఎనీవే 14 days తర్వాత వాళ్ళ నుంచి వైరస్ పూర్తిగా పోతుంది. సో అలా కాకుండా ఒక్క పర్సన్ 1000 members ఉన్న గ్యాదరింగ్ లో పార్టిసిపేట్ చేసి లక్షణాలు ఉన్నా కూడా జాగ్రత్త తీసుకోకుండా, మాస్క్ పెట్టుకోకుండా, హ్యాండ్ హైజీన్ మెజర్స్ అట్లాంటివి తీసుకోకుండా అక్కడ ఇచ్చేస్తే 1000 members 1000 members కి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మిగిలిన కోవిడ్ వైరస్ కంటే ఇప్పుడు ఈ JN1 అనేది ర్యాపిడ్ గా స్ప్రెడింగ్ ఉంది కాబట్టి సో ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటది. అయితే ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎంతైనా రక్షణ అయితే అవసరం కదా. వాళ్ళకి ఏమైనా కొంచెం డేంజర్ లెవెల్లో ఉన్నారంటారా వాళ్ళు ఇలా ఈ వేరియంట్ వల్ల? అంటే శైల గారు, ఎప్పుడు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, డయాబెటిక్ వాళ్ళు, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, కొంతమంది స్టీరాయిడ్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు, వీళ్ళు ప్రమాదం బారిన ఉన్నారు. ఓకే. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఇమ్యూనిటీ అనేది కొంత ఆల్టరేషన్ ఉంటది. మామూలు వాళ్ళకు ఉన్నట్టు ఉండదు. ముసలి వాళ్ళకి అబౌవ్ 60 years, డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు సరిగ్గా. ఏదైనా కారణాల వల్ల స్టీరాయిడ్స్ కోర్స్ వాడుతుంటారు కొన్ని ఇమ్యూలాజికల్ డిసీజెస్. ఇప్పుడు పిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని ఉంటది, కిడ్నీకి సంబంధించిన వ్యాధి. ఎక్కువ రోజులు స్టీరాయిడ్స్ అట్లా వాడుతుంటారు. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటది. వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ హైజీన్ మెజర్స్, సోషల్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయడము. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు తులసి వాటర్, వామ్ వాటర్ తీసుకునే వాళ్ళు, గార్గ్లింగ్ చేసే వాళ్ళు, థ్రోట్ ని రిపీటెడ్ గా స్టీమ్ తీసుకునే వాళ్ళు, కొంచెం జలుబు దగ్గు అట్లాంటి లక్షణాలు ఉన్న స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. మిగిలిన వాళ్ళు పాటించద్దని కాదు, కానీ వీళ్ళకి అప్పుడు వైరస్ వల్ల మోర్టాలిటీ జరిగింది వీళ్ళలోనే. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళనే మనం కోల్పోయాం. కరెక్ట్. సో ఇమ్యూనిటీ తక్కువ ఉంటది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కరెక్ట్. సో ఈ వేరియంట్స్ ఏవైతే ట్రీట్మెంట్ సేమ్, అప్పుడు రెమెడీస్ వీరు అంటే అలాంటివి వాటి రోల్ 100% అని కాదు. ట్రీట్మెంట్ అయితే సేమ్, సపోర్టివ్ ట్రీట్మెంట్. ఎనీ వైరస్ కి మనం సపోర్ట్ ట్రీట్మెంట్, వ్యాధి లక్షణాన్ని బట్టి సపోర్ట్ చేయాలి. అయితే ఏదైతే వేరియంట్స్, కొత్త వేరియంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి, దీనికి మన మెడికల్ సిస్టమ్ సపోర్టివ్గా ఉందంటారా? ఇప్పుడున్న మెడిసిన్ కానీ ఇవన్నీ మనకి యూజ్ అవుతాయా? అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 2019 లో భారతదేశం లాంటి ఇది మనది, అసలు ఇది ఒక దేశం కాదు. ఈ దేశంలో 100 దేశాలు ఉంటాయి. అంత హెట్రోజీనస్ సిస్టమ్, ఒక యూనిఫామ్ పాలసీని మెయింటైన్ చేయడము, ఇలాంటి పాండమిక్ ని ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. ప్రపంచం అంతా అన్ని దేశాల పరిస్థితి ఎలా ఉన్నా భారతదేశం అయితే కొలాప్స్ అయిపోతుంది అని అనుకున్నారు. అవును. కానీ మనము చాలా అద్భుతంగా దాని నుంచి బయటకు వచ్చి ప్రపంచ దేశాలకి సేవ చేశాం. వ్యాక్సిన్ ని చాలా దేశాలకి మనం ఫ్రీగా అందివ్వగలిగినాం. మన ప్రభుత్వము, మన దేశంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థ అనేది 100% మనం ప్రిపేర్డ్ ఉన్నాం దీన్ని ఎదుర్కోవడానికి. ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ పానిక్ కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే గందరగోళ పరిస్థితి వచ్చి అప్పుడంత టెన్షన్ పరిస్థితి రాదు. అంటే అట్లానే చెప్పి మనం అంటే నెగ్లెక్ట్ గా బిహేవ్ చేయకూడదు. కరెక్ట్. మనం ఏమరపాటుగా ఉండి నెగ్లెక్ట్ గా ఉండి ఏం కాదులే
అని అనుకోకూడదు. హ్మ్. మనం జాగ్రత్తగా ఉంటే ఏం కాదు. ఓకే. మనము అంటే ఇన్‌డిసిప్లిన్ గా బిహేవ్ చేస్తే ఇలాంటి పాండమిక్స్ అంటే దేశాన్ని కాదు ప్రపంచాన్ని మొత్తం మింగేస్తాయి. మనకి ఇంతకు ముందు బాగా అలాంటి అనుభవాలు ఇంతకు ముందు ఒక 40, 50 సంవత్సరాల ముందర ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడంతా శవాలు గుట్టలయ్యేటివి. హ్మ్. అదంతా కూడా మనిషి అంటే స్వీయ నియంత్రణ లేక, అప్పుడు అవగాహన లేక. ఇప్పుడు అవగాహన ఉంది. అవును. మనకి ఏంటి, ఏ వైరస్, దానికి ట్రీట్మెంట్ ఏంది, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలి, ఏ వేరియంట్, దాని జెనెటిక్ లెవెల్‌లో దాని DNA ఏంటి, RNA ఏంటి మనం తెలుసుకోగలుగుతున్నాం. సో అదంతా తెలిసిన తర్వాత కూడా మనం స్వీయ నియంత్రణ పాటించలేదనుకోండి, చాలా పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. మన దేశం అయితే అన్నిటికీ తయారీ ఉంది. మనం మళ్ళీ వ్యాక్సిన్స్ వేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. అంత అవసరమైతే అందరికి వ్యాక్సినేట్ చేయడానికి ట్రీట్మెంట్ సదుపాయాలు ఉన్నాయి. హ్మ్. సో పబ్లిక్ అయితే నేను ఒక్కటే కోరుకున్నా, ఒక డాక్టర్ గా ఒక్కటే విషయం కోరుకున్నది అంటే, మీరు కోవిడ్ లక్షణాలు ఏవైతే కనిపిస్తాయో మీకు ఎవరికైనా గానీ పొడి దగ్గు విపరీతంగా వస్తుంది. ఓకే. పొడి దగ్గు. తలనొప్పి తలనొప్పి భరించలేనంత తలనొప్పి ఉంటది. మీరు మామూలుగా వేసుకున్న పారాసెటమాల్ తో అంత రిలీఫ్ రాదు, పూర్తి రిలీఫ్ రాదు కూడా. హ్మ్. భయంకరమైన అంటే తలనొప్పి, పొడి దగ్గు, టేస్ట్ కోల్పోవడం, హ్మ్. మోషన్స్ అవ్వడం, జ్వరము, గొంతు నొప్పి, ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా మొదటగా ఫస్ట్ ఇప్పుడు ఈ పాండమిక్ నడుస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి హ్మ్. కోవిడ్ టెస్ట్ చేసుకొని ఒకవేళ నెగిటివ్ ఉన్నా కానీ లక్షణాలు పూర్తిగా పోయేంత వరకు ఉండాలి, ఇంట్లోనే ఐసోలేషన్ లో ఐసోలేటెడ్‌గా ఉండాలి. ఉండాలి. ఎందుకంటే టెస్ట్ ఎప్పుడైనా కానీ 100% అబ్జల్యూట్ టెస్ట్లు కావు ఇవి. ఇప్పుడు ర్యాపిడ్ టెస్టులు చేస్తాం చాలా అవును. వరకు, వాటిలో కొన్ని మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటది. వ్యాధి లక్షణాలను బట్టి అదే అని అనుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది. రైట్. అయితే పొడి దగ్గు ఎవరికైతే ఉందో జలుబు, దగ్గు అండ్ కొంచెం జ్వరం, ఇంకా రుచి విపరీతమైన కోల్పోవడం, ఇవి కానీ ఉంటే మీరు ఇమ్మీడియట్‌లీ ఐసోలేట్ అయిపోవాలి. మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్రెండ్స్ కోసం. కరెక్ట్ సార్? సో, అంతే. దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా! మనం ఏం తింటున్నాం దాన్ని బట్టే మన ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. సో, జంక్ ఫుడ్ అయితే అందరూ తింటున్నారు. సో, ఇవి కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా మార్చుకోవాలి ఇప్పుడు? ఎందుకంటే ఈ పాండమిక్ జరుగుతుంది కాబట్టి. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి ఐస్, కోల్డ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్, కూల్ హ్మ్. డ్రింక్స్, అంటే బయట చాలా వరకు చల్లని వస్తువులు సమ్మర్ కోసం అని చెప్పి అమ్ముతుంటారు. వాటి శుభ్రత గురించి మనకు తెలియదు. వాటిని ఎంత వీలైతే అంత చల్లని వస్తువులు అవాయిడ్ చేయాలి. ఓకే. ఎంత వీలైతే అంత హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. రోజుకి 3 నుంచి 5 లీటర్లు పెద్దవాళ్ళు అయితే వాటర్ తీసుకోవాలి, హైడ్రేషన్ ఉండాలి. ఎందుకంటే డిహైడ్రేటెడ్ వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, వైరస్ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటది. సో మంచి వాటర్ తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఓకే. ఫ్రూట్స్, తాజా వెజిటబుల్స్. పండ్లు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవి ఎంత వీలైతే అంత తీసుకోవాలి. స్టోరేజ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తే మంచిది. యెస్. సో, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ స్టోరేజ్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే ఖచ్చితంగా మానేయాలి. అప్పుడే కోల్డ్, మనకి ఐస్ ఇమ్యూనిటీ ఐటమ్స్ అవాయిడ్ పెరుగుతుంది. చేయడం మంచిది. సో, దీనికి ఎదుర్కోవాలంటే ఇమ్యూనిటీ ఒక్కటే మార్గం కాబట్టి మన ఇమ్యూనిటీని మనం పెంపొందించుకోవాలి. అయితే ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి టీకాలు వచ్చాయా? దీనికి వ్యాక్సిన్ వచ్చిందంటారా? లేకుంటే కొత్తగా ఏమన్నా తయారు చేయాలా? అంటే కొత్త వ్యాక్సిన్ దీనికి తయారు చేయాలనే అవసరం మనకి ప్రస్తుతానికి అనిపిస్తలేదు శైలి గారు. ఓకే. అంత అవసరం లేదని అనిపిస్తుంది. ఓకే. అంటే మనకున్న డేటా ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ గాని భారతదేశ ప్రభుత్వం గుర్తించిన దాని ప్రకారం మనకి ఈ వేరియంట్ కి ఇప్పుడు మనం ఏదైతే ఆల్రెడీ వ్యాక్సిన్ ఉందో అది ఈ వేరియంట్ కి పని చేయదు, అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు. అలాంటి డేటా అయితే లేదు మన దగ్గర. ఓకే. సో మన పాత వ్యాక్సిన్ మళ్ళీ వ్యాక్సినేట్ చేసుకుంటే దీనికి కూడా ఇమ్యూనిటీని ఇస్తుందనే ఆలోచనే ఉంది ప్రస్తుతానికి. ఓకే. అయితే ఇప్పుడు కొన్ని అంటే అంత రాష్ట్రాల్లో అవసరం అయితే మన సైంటిస్టులు తయారు చేయగలరు. అవును. మనం అప్పుడే అతి తక్కువ టైంలో మంచి వ్యాక్సిన్స్ తయారు చేయగలం. వ్యాక్సిన్స్ గురించి చాలా అపోహలు ఉంటాయి పబ్లిక్ లో గన. యెస్. అవన్నీ అంటే చెప్పాలంటే ఇంక ప్రపంచానికి సంబంధించి చాలా రాజకీయ కోణాలు ఉంటాయి. కానీ యాజ్ ఏ డాక్టర్ గా అదైతే వ్యాక్సిన్ అయితే హెల్ప్ చేసింది చాలా మందికి. ఓకే. ఇప్పుడు ఏదైతే కొన్ని స్టేట్స్‌లో అయితే విపరీతంగా పెరుగుతుంది ఈ వేరియంట్. సో, ఇంకా గవర్నమెంట్ ముందుకు వచ్చి ముందు కోవిడ్ అప్పుడు ఎలాగైతే అన్ని వ్యాక్సిన్స్ ఇచ్చారో దీనికి కూడా ఇస్తుంది అంటారా? అంటే మనము ఇప్పుడు ఈ 257 నెంబర్ ఉన్నారు కదా మనకి ఇప్పుడు ఇండియాలో, ఇది ఇలానే పెరిగింది అనుకోండి, రేపటికి 10,000 అయిపోయింది అనుకోండి, ఓకే.
ఎల్లుండికి ఒక 20,000 తర్వాత ఒక 2 lakhs 3 lakhs అట్లా అయిపోయింది అనుకోండి, అప్పుడు వేరే ఆప్షన్ ఉండదు మనకి. ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా. మళ్ళీ COVID-19 అప్పుడు ఏవైతే రూల్స్ పెట్టామో, లాక్డౌన్ లాంటి పరిస్థితి ఇంత Yes. స్ప్రెడ్ గా అది అంతా మన వల్లనే పెరుగుతుంది. నా లాక్డౌన్ నెక్స్ట్ లాంటి పరిస్థితి క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ అదేనండి. కూడా వ్యాక్సిన్స్ అందరికి మాస్ వ్యాక్సినేషన్ చేయాల్సి వస్తుంది. సో కోవిడ్ అప్పుడు మనకి ఎలాగైతే లాక్డౌన్ ఉంటుందో అలా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు, ఎందుకంటే స్ప్రెడ్ అయితే ఎక్కువ తప్పకుండా spread. ఉన్నాయి, అది మన చేతుల్లో ఉంది, మనల్ని బట్టి ఉంటది. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇప్పుడే దాన్ని నియంత్రణలో పెట్టాలి. నియంత్రించుకోవడం మంచిది. కరెక్ట్. సో ఇప్పుడు ఏమన్నా సార్ బూస్టర్ డోసులు ఉన్నాయా దీనికి ఇమ్మీడియట్గా? కొంతమంది ఉంటారు వాళ్ళకి కొంతమంది పేషెంట్స్ ఉంటారు రైట్, మీరు చెప్పినట్లు. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా బూస్టర్ డోసులు ఇచ్చి మనం రక్షించుకోవచ్చు అంటారా? కోవిడ్ తప్పకుండా ఎవరికైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఇమ్యూని డెఫిషియన్సీ స్టేట్ ఎవరికైతే ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, వాళ్ళు వాళ్ళ డాక్టర్లను సంప్రదించి బూస్టర్ డోస్ తీసుకోవచ్చు కోవిడ్ లో కూడా. సో మాస్ వ్యాక్సినేషన్ అయితే ప్రస్తుతానికి అవసరం లేదు. అంటే దేశంలో అందరికీ అప్పుడు వ్యాక్సిన్స్ చేసాం కదా 2 డోసులు, అలాంటి పరిస్థితి అయితే అవసరం లేదు. అవసరమైన వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓకే. అవసరం ఉన్న వాళ్ళు మనం కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు. అండ్ బూస్టర్ డోసులు కావాలంటే తీసుకోవచ్చు ఎవరికైతే తీసుకోవచ్చు. అవసరం ఉందో. కొంతమంది పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. సో దీనికి స్పెషల్ టెస్ట్లు కూడా మీరు అన్నారు, ఏం లేదు కోవిడ్ టెస్ట్లే అంటే నార్మల్ కోవిడ్ టెస్ట్ మనం ఏదైతే తీసుకుంటామో శాంపుల్ నేషనల్ స్వాబ్ నుంచి, దానిలో టెస్ట్ చేసి తెలిసిపోతుంది ఈ వేరియంట్ మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం. ఓకే. సో ఈ వేరియంట్ను నిర్ధారించడానికి ఇంకా ఏమన్నా ప్రత్యేకమైన పరీక్షలు అవసరం అంటారా? లేదు, ఇప్పుడున్న పరీక్షలతో మనం నిర్ధారించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. సో దాంతోనే మనం అయితే మిగిలిన వేరియంట్ కి దీనికి అంటే ఇప్పుడు కరోనా అనేది అంటే ఇప్పుడు కరోనాలోనే ఒక వేరియంట్ అంటే ఒక చిన్న ప్రత్యేకమైంది. దీనికి ఉన్న ప్రత్యేక గుణాలు ఇందాక మనం అనుకున్నట్టు ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవ్వడము, మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఎస్కేప్ అయిపోయి లోపలికి ఎంటర్ అవ్వగలగడము. ఒక అదృష్టం విషయం ఏంటంటే మోర్టాలిటీ అంటే అంత లీతల్ గా లేదు ఇది. అంటే మిగిలిన వైరస్ కి ఏదైతే కెపాసిటీ ఉందో మనిషి మీద ప్రభావాన్ని, మనిషి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపించే కెపాసిటీ ఇంతకు ముందు వైరస్ కి ఏదైతే ఉందో ఈ వైరస్ కూడా అంతే ఉంది. కాకపోతే నెంబర్ అనేది మనం చెప్పలేము. అప్పుడు కూడా ఒక 100 మందికి కరోనా వస్తే అందులో 96-97% వాళ్ళు బాగా అయ్యేవాళ్ళు, 1 or 2% బాగా సిక్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళి చనిపోయేవాళ్ళు. సో ఇప్పుడు ఇది 100 మందికి కాకుండా సడన్ గా 1,00,000 మందికి వచ్చే కెపాసిటీ ఉన్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. సో ఏదైతే ఇప్పుడు ఈ వేరియంట్ వల్ల వచ్చి ఉంటుంది కొంతమందికి, ఆ లక్షణాలు కనిపించినా కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసి అలాగే వాళ్ళు వర్క్ చేసుకోవడమో లేకుంటే బయట తిరగడమో అలా చేస్తూ ఉంటే ఎంత దూరం వరకు ఇది డేంజరస్ అంటారు? ఎంత దూరం ఏం లేదు షహీదా గారు, పాండమిక్ అయిపోతుంది, మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మనం ఏ రకంగా కూడా తప్పు జరుగుతలేదు, ఎవ్రీ మినిట్ మానిటరింగ్ జరుగుతుంది. పబ్లిక్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి. లేకపోతే మనం సర్వేలెన్స్ లేకపోతే ఈ 257 నెంబర్ మనకి ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్ చాలా పర్టికులర్ ఉంది, మనం ఖచ్చితంగా దాని మీద సర్వేలెన్స్ ఉంది. కోవిడ్ ఉందా లేదా, అది పెరుగుతుందా లేదా, దాని ట్రెండ్ ఎలా ఉంది, ఏ వేరియంట్స్ వస్తున్నాయి, ఏ వేరియంట్స్ డేంజరస్ ఉన్నాయి, మన వ్యాక్సిన్ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, వీటన్నిటి మీద ఎవ్రీ మినిట్ సర్వేలెన్స్ జరుగుతుంది ప్రభుత్వం సైడ్ నుంచి. ఓకే. సో వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే మనం సమస్యని పెద్దది చేయొద్దు, అసలు ఆ పరిస్థితి రావద్దంటే మనం జాగ్రత్త. ఎందుకంటే మళ్ళీ మనం కోట్ల మంది హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కరెక్ట్. చాలా పెద్ద ప్రమాదం ఇది. అంత పెద్ద ప్రమాదం రాకుండా కాపాడుకోవడం అనేది మన బాధ్యత, మన చేతుల్లో ఉంది. మనం భయపడమని చెప్తాలేం మేము. అంటే మళ్ళీ కరోనా వచ్చేసింది, మళ్ళీ అందరూ చనిపోతారు, మళ్ళీ ఆక్సిజన్ కోసం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వెంటిలేటర్, మళ్ళీ బెడ్స్ దొరకని పరిస్థితి వస్తుంది అని భయపట్టిస్తలేం. వస్తుంది, మనం అజాగ్రత్తగా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. మరణాల సంఖ్య అనేది మిగిలిన వాటికంటే ఈ వేరియంట్ వల్ల డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు ఎంతమంది చనిపోతారో, ఒక 1000 మందికి ఎంతమంది చనిపోతారు ఈ కరోనా అనుకుంటే, ఈ వేరియంట్ కూడా అంతే ఉంది, పెరగలేదు, తగ్గలేదు. సో అప్పుడు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం మళ్ళీ జరిగే అవకాశం ఉంది. మనం కొంచెం ఏమరపాటుగా ఉన్నా అంతకంటే ఎక్కువ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి.
ఓకే. అయితే సార్ ఇప్పుడు కోవిడ్-19 ఏదైతే ఉందో దాంతో మనకి ఒక లెవెల్‌కెళ్ళాక మన లంగ్స్ మీద చాలా ప్రభావం పడింది. సో, ఊపిరి పీల్చుకోలేక చాలామంది చనిపోయారు. ఒకవేళ ఇది ఆ స్టేజ్‌కెళ్తే ఏ ఏ రకమైన అంటే ఏ పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? మెయిన్‌గా 2 అవయవాల మీద ప్రభావం పడింది అప్పుడైనా గాని. అంటే ఊపిరితిత్తులు ఒకటి, హ్మ్. తర్వాత పేగు. చాలా మందికి అప్పుడు హ్మ్. గూడా యెస్. వామిటింగ్స్, మోషన్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ డైలీ 30 టైమ్స్ మోషన్స్ అవ్వడము, చాలా వీక్ అయిపోయి హ్మ్. డీహైడ్రేషన్ అయ్యి, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ అయ్యి షాక్‌లోకెళ్ళి చనిపోయిన వాళ్ళున్నారు కోవిడ్ వైరస్ వలన. అవును సార్. సో, దానికి అట్‌లీస్ట్ మనం ఫ్లూయిడ్స్ పెట్టి మేనేజ్ చేయొచ్చు. ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ కరెక్ట్ చేయడం గాని కొంత ఈజీ ఉంటది ట్రీట్‌మెంట్. కానీ ఒక్కసారి ఈ వైరస్ వలన ఏఆర్‌డిఎస్ అంటారు. హ్మ్. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఓకే. అంటే సడెన్ గా ఊపిరితిత్తుల లోపల ఉన్న ఈ ఊపిరితిత్తులు మన గాలి ఎక్స్చేంజ్ జరిగే యూనిట్స్ ఉంటాయి. అల్వియోలై అంటారు స్ట్రెయిట్ గా. యెస్. వాటి మీద ప్రభావం పడి వాటిని డ్యామేజ్ చేస్తది వైరస్ వాటి ఎపిథీలియం ని అంతా. అంటే హ్మ్. సహజంగా గాలి పీల్చుకొని వదిలిపెట్టే నేచర్ వాటికి ఎయిర్ ఎక్స్చేంజ్ అంటాం కదా! అది జరగదు అప్పుడు. హ్మ్. సో, సో, అది చాలా దానివల్ల వైటల్, చాలా ఎసెన్షియల్ మనం బతకడం కోసం అని చెప్పి కార్బన్ డయాక్సైడ్ వదిలిపెట్టాలి. ఆక్సిజన్ అవసరం. ఓకే. సో, సో ఆ ఎక్స్చేంజ్ ప్రాసెస్ దగ్గర డ్యామేజ్ జరుగుతది. చాలా వైటల్ విషయం అది. యెస్. సో, దాని నుంచి రికవర్ అయిన తర్వాత కూడా ఆ డ్యామేజ్ అనేది చాలా మందికి అలా ఉండిపోతది ఒక మరకలాగా. కరెక్ట్. అవును. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి. సో, హ్మ్. లంగ్ కెపాసిటీ తగ్గిపోతది. ఓకే. ఒకవేళ రికవర్ సపోజ్ అయినా ఒక కూడా లంగ్ 70 కేజీల కెపాసిటీ మనిషి ఉన్నాడు. ఇంత హైట్ ఉన్నాడు. ఆయనకి హ్మ్. ఊపిరితిత్తులు కెపాసిటీ ఇంత ఉండాలి అని అనుకుంటే, హ్మ్. పోస్ట్ కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల కెపాసిటీ తగ్గిపోతది. అవును. సో, మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మళ్ళీ ఇబ్బంది అయితది. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ అయినవి ఇప్పుడు మన హ్మ్. స్కిన్ ఉంది. ఇప్పుడు ఇలా ఉండడానికి దీని తర్వాత ఏదైనా బర్న్స్ అయిన తర్వాత గాని, లేకపోతే పెద్ద గాయమైన తర్వాత గాని, హ్మ్. రికవర్ అయిన తర్వాత ఉండడానికి డిఫరెన్స్ ఉంటది కదా! కరెక్ట్. ఉంటుంది. సో, సిమిలర్‌లీ హుహు. సో, ఒక లంగ్ రీజనరేషన్ యాస్ ఇట్ ఈజ్ అవ్వదు. యెస్. సో, యెస్. మనం అంతవరకు పోకుండా అందుకే చెప్తున్నాను. మళ్ళీ మొదటి అన్ని మాస్క్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. హ్మ్. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. సోషల్ గ్యాదరింగ్స్‌ని అవాయిడ్ చేయాలి. హ్యాండ్ హైజీన్ మెజర్స్ అవన్నీ కూడా తీసుకోవాలి. తెలుసు. శానిటైజర్‌లు వాడడం అవన్నీ కూడా. యెస్. కోల్డ్ అవును సార్. ఐటెమ్స్ అవాయిడ్ చేయాలి. ఎంత వీలైతే అంత వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్టీమ్ ఇన్‌హలేషన్ చేయాలి లక్షణాలు ఉన్నోళ్ళందరూ. వాళ్ళని వాళ్ళు 14 డేస్ ఐసోలేట్ చేసుకోవాలి. కరెక్ట్. సో, ఇవన్నీ లక్షణాలు ఏమన్నా అనుమానం పాటించాలి. ఉన్నా ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళొచ్చు. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హ్మ్. టెస్ట్‌లు చేపించుకోవచ్చు. ఓకే. సో, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాత్రమే మనం దీని నుంచి బయటపడతాము. లేకుంటే కోవిడ్-19లో ఏ విధంగా అయితే మనమంతా సఫర్ అయ్యి మనకు కావాల్సిన వాళ్ళని కోల్పోయామో, అలాంటి పరిస్థితి కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు డాక్టర్ గారు. అయితే లాస్ట్ ఒక క్వెషన్ అడుగుతాను సార్. సో, ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చింది కదా! దీనివల్ల వచ్చాక మనం కొంచెం రికవర్ అయ్యాక కూడా మీరంటున్నారు లంగ్స్ కెపాసిటీ అనేది చాలా వరకు దెబ్బతింటుందనేసి. ఇంకా దీనికి ఏంటి సొల్యూషన్? దాని తర్వాత అంటే ఆ! అందుకనే మనం ఫస్ట్ థింగ్ ఏందంటే అంత తీవ్రమైన వ్యాధి రానీయకూడదు. ఆ హ్మ్. తర్వాత మనకి ఫిజియోథెరపీ లాంటివి ఉంటాయి. అంటే యెస్. మన యెస్. లంగ్ కెపాసిటీని పెంచుకోవడం కోసము హ్మ్. కొన్ని స్పైరోమెట్రీ ఎక్సర్‌సైజ్ అలాంటివి డాక్టర్స్ ఆ! చెప్తారు. అవి చేసుకోవాలి. ఓకే. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. కొంత హెల్తీ లైఫ్ స్టైల్ వెళ్ళాలి ఖచ్చితంగా. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అవన్నీ మనకు బ్రీతింగ్ ఉపయోగపడతాయంటారా? ఎక్సర్‌సైజెస్, యోగా హ్మ్. ఓకే. ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ప్రాణాయామ, యోగా అనేది తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఈ వేరియంట్ వల్ల ఊపిరితిత్తులు కానీ, లేకుంటే పేగు సమస్యల వల్ల మాత్రమే మరణాలు సంభవించే ఛాన్సెస్ ఉందంటారు. కరెక్ట్? అవునవును. సో, ఇంకా వేరే పార్ట్స్‌కైతే ఏం పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు. యూజువల్‌గా వైరస్ అన్ని అవయవాలకు వెళ్ళగలదు. హ్మ్. కాకపోతే కొన్ని అవయవాలే సఫర్ అయితాయి దానివల్ల. హ్మ్. ఇప్పుడు అవును. మెదడుకి కూడా వెళ్ళగలదు. ఎనీ వైరస్ అంటే బాడీలో అన్ని అవయవాలకు వెళ్ళగలదు. హార్ట్‌కి వెళ్ళగలదు. కానీ ఓకే. ప్రధానంగా మనకి 2 అవయవాలకే డ్యామేజ్ జరుగుతుంది. అంతే. ఇప్పుడు మెయిన్‌గా ఊపిరితిత్తులు, యెస్. అది తర్వాత ఒకవేళ పేగు. బ్రీతింగ్ అని ఆగిపోతే ప్రాణం ఖచ్చితంగా పోతుంది కాబట్టి అప్పుడే వెంటిలేటర్ మీద ఇప్పుడు శ్వాస హ్మ్. తీసుకోవడం కుదరక హ్మ్. అసలు ఇప్పుడు ఊపిరితిత్తులు పనిచేయవు. శ్వాస ఆడదు. అలాంటి టైంలోనే మనం వెంటిలేటర్ ద్వారా శ్వాసనిస్తాం. సో, ఈ లంగ్స్ అన్ని హీల్ అయిపోయిన తర్వాత వైరస్ నుంచి హ్మ్. క్లియర్ అయిపోయి అవి కొంచెం వాటికవి పనిచేసేటప్పుడు హ్మ్. అప్పుడు వెంటిలేటర్ నుంచి తీయగలం. అలాంటి పరిస్థితి వస్తే మనిషి 50-50 బతుకుతారో లేదో చెప్పలేం మనం. చెప్పలేము. ఒకవేళ బతికినా హ్మ్. కూడా ఆ రిమైనింగ్ లైఫ్ కూడా తర్వాత అంతగా ఉండదు. ఉంటది. హ్మ్. దాని ఇంపాక్ట్ ఉంటది. ఓకే.
సో ఆ అదే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. సో కరెక్ట్ సార్ మీరు అన్నట్లు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ డాక్టర్ గారు చెప్పినట్లు అన్ని లక్షణాలు పాటించి మనం ఈ వేరియంట్ని కూడా సక్సెస్ఫుల్గా మనము దీన్ని తరిమి కొట్టాలనేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 నిజం ఇదే మైజం.